హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చాలా టేస్టీగా ఉండే బాదం చాక్లెట్ బర్ఫీ. పిల్లలకి కానీ చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమున్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. కుక్ చేసుకునే పని లేకుండా, పాకం పట్టుకునే పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? గ్యాస్ ఆన్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు బాదం పప్పు యాడ్ చేసుకుంటున్నాను. మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్లో 1/2 కప్పు మెజరింగ్ కప్ తోటి బాదం పప్పు యాడ్ చేసుకున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ యాడ్ చేసుకోకుండా. ఇవి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా పల్స్ మోడ్లో ఇలా పొడిలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగానే న్యాచురల్గా బాదం పప్పు నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ కుకింగ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మెల్ట్ చేసుకున్న బటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాము. మిక్సీ జార్ మూతకి అంటుకున్న పేస్ట్ని కూడా కలుపుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాము. 1/4 కప్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పు తీసుకున్న కప్పుకి ఎగ్జాక్ట్గా 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకుంటే మనకి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా అవుతుంది. ఇందులో వెనిలా ఎసెన్స్ 3 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుందాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుందాము. మీరు మెల్టెడ్ చాక్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం లిక్విడ్గా మెల్ట్ చేసుకున్నది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అవసరమైతే మరి కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చాక్లెట్ సిరప్ పొరపాటున ఎక్కువ పడి కొంచెం పిండి స్టిఫ్గా కాకుండా కొంచెం లూజ్గా అనిపిస్తే మరి కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే పిండి చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా తయారవుతుంది. బర్ఫీని బటర్ పేపర్ మీద ప్రెస్ చేసుకుంటే మనకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఈ బర్ఫీ బాల్ని బటర్ పేపర్ మీదకి ప్లేస్ చేసుకొని చపాతీ రోలర్ తోటి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మనం కాజు బర్ఫీని ఏ థిక్నెస్తో ప్రెస్ చేసుకుంటామో అదే మందంలో ప్రెస్ చేసుకున్న తర్వాత సర్ఫేస్ అంతా ఈక్వల్ చేసుకొని దీని మీద కొంచెం షుగర్ పౌడర్ చల్లుకుందాము. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రెస్ చేసుకున్నప్పుడు బాదం పప్పుతో ఉన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. బటర్ పేపర్ పెట్టుకుంటే అంటుకోకుండా మనకి ప్రాబ్లం ఏం లేకుండా వచ్చేస్తుంది. చాక్ తోటి కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాతే మనం పీసెస్ని సెపరేట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని మరొకసారి ప్రెస్ చేసి బర్ఫీలాగా కట్ చేసుకోవాలి. అంటే చపాతీ రోలర్ తోటి ఇంకొకసారి ప్రెస్ చేసుకుంటే మనకి ఫ్లాట్గా అయిపోతుంది, అప్పుడు కట్ చేసుకోవచ్చు. వీటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాజు బర్ఫీలాగా స్టిఫ్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాక్లెట్ ఫ్లేవర్ తోటి సాఫ్ట్గా కొంచెం స్టిఫ్గా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే ప్లెయిన్ బర్ఫీస్ కాకుండా ఇలా చాక్లెట్ ఫ్లేవర్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.